వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 8వ చాప్టర్కి సంబంధించినటువంటి బసవను గురించి తెలుసుకుందాం. సో బసవుడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే వీరశైవంను గుర్తు రావాలి. సో బసవుడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే వీరశైవుడు. సో వీరశైవమును ప్రతిపాదించిన వ్యక్తి బసవ 12వ శతాబ్దానికి చెందిన వాడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను కర్ణాటక రాష్ట్రంలోనే విజయపుర జిల్లాలోనే బసవన బాగేవాడి అనే ప్రస్తుత మున్సిపాలిటీ ప్రాంతంలో జన్మించి కూడల సంగమ చాలా ఇంపార్టెంట్ కూడల సంగమ అనే ప్రాంతం వద్ద మరణించడం జరిగింది. సో ఈయన బసవన్న సో కాలచూరి బిజ్జలి చాలా ఇంపార్టెంట్ అండి. కాలచూరి బిజ్జల అనే రాజు ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లో. సో బసవుడు ఎవరి దగ్గర ప్రధానమంత్రిగా చేయడం జరిగిందంటే కాలచూరి బిజ్జల దగ్గరని గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన కాలం నాటి గొప్ప సామాజిక సంఘ సంస్కర్త ఈయన చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈయన వీరశైవం అనే మత శాఖను మరియు ఉద్యమాన్ని వీరశైవము అనే మత శాఖని అదేవిధంగా వీరశైవని ఉద్యమాన్ని అక్క మహాదేవి అదేవిధంగా అల్లమ ప్రభువుల సహాయంతో ప్రారంభించాడు. చాలా ఇంపార్టెంట్. వీరశైవం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే బసవుడు గుర్తు రావాలి. ఈయన వీరశైవం అనే మత శాఖతో పాటు వీరశైవం అనే ఉద్యమాన్ని అక్క మహాదేవి అదేవిధంగా అల్లమ ప్రభువుల సహాయంతో ప్రారంభించడం జరిగింది. ఈయన కన్నడంలో వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి. కన్నడంలో వచనాలు అనే అద్భుత సాహిత్య పరంపరను కొనసాగించాడు. సో ఇతను రచించినటువంటి సాహిత్యాలను ఏమనేవాళ్ళంట? వచనాలు అనేవాళ్ళు. సో వీటిని ఇంకొక పేరు ఏంటంటే వీటికి రగడాలు అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. రగడాలు. సో బసవన్నను ఏమని బిరుదుతో పిలుస్తారంటే భక్తి భాండారి చాలా ఇంపార్టెంట్ అండి. బసవన్నను భక్తి భాండారి అనే పేరుతో పిలుస్తారుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో లింగాయత్తు సముదాయం చాలా ఇంపార్టెంట్ అండి. లింగాయత్తు సముదాయము బసవన్ యొక్క వీరశైవ ఉద్యమానికి అధికంగా ప్రభావితమై ఎల్లప్పుడూ లింగాధారణ చేసే సంస్కృతిని నెలకొన్నది. వీరశైవంలో మతపరమైనటువంటి సన్యాసులకు అదేవిధంగా గురువులను అంటే ఏదైతే వీరశైవం అనేది ఒక మత శాఖ. ఈ వీరశైవంలో సో మతపరమైనటువంటి సన్యాసులు లేదా గురువులను ఏమనేవాళ్ళు? జంగములు అనేవారు. చాలా ఇంపార్టెంట్. జంగములు అంటే ఏంటంటే వీరశైవ మతంలో ఉన్నటువంటి సన్యాసులను లేదా గురువులను ఏమంటారంటే జంగములు అంటాం. సో వీరు ఏదైనా ఇంటిని సందర్శిస్తే సాక్షాత్తు శివుడే వచ్చినట్లుగా అందరూ భావించేవారట. ఎవరు? జంగములు. ఎవరైతే జంగములు ఉంటారో వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే సాక్షాత్తు శివుడే వచ్చినట్లుగా జనాలు భావిస్తారట. అయితే వీరి పుస్తకాలు ఉంటాయి. వీరి పుస్తకాలను మనం ఏమంటాం? అగములు అంటాము. అగములు అంటే వీరశైవ మతానికి చెందినటువంటి పుస్తకాలని అగములు అంటాము. వీరశైవ మతాన్ని పాటించే గురువులను లేదా సన్యాసులను జంగములు అంటారని గుర్తుపెట్టుకోవాలి. సో జంగములను అనుసరించే వారిని చాలా ఇంపార్టెంట్. వారిని మనం ఏమంటాము? లింగాయతులు అంటారు. ప్రజెంట్ కర్ణాటకలో వీరు ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో లింగాయతులు అంటే ఏంటిది? ఎవరైతే మనము జంగముల యొక్క అనుచరులను అంటే జంగములను ఫాలో అయ్యే వారిని ఏమంటారంటే లింగాయతులు అంటాం. జంగములను ఎవరిని అంటాము? ఎవరైతే మనకు వీరశైవంను పాటించే సన్యాసులు లేదా గురువులను జంగములు అంటారో
వాళ్ళని ఫాలో అయ్యే వారిని ఏమంటారంటే లింగాయత్తులు అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. అయితే బసవన్న చేసిన కృషిని కానీ మనం గమనించినట్లయితే బసవేశ్వరుడు దేహాన్నే దేవాలయంగా పేర్కొన్నాడు. అదేవిధంగా బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించాడు. సో అదేవిధంగా బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, సతీ సహగంపై ఉక్కుపాదం వేశాడు. ఎవరు? బసవన్న. అదేవిధంగా అంటరానితనంపై పోరాడి కులరహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఈ బసవనుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శివుణ్ణి భక్తి మార్గంలో పూజించడం వల్ల మోక్షం కలుగుతుందని ప్రచారం చేసినటువంటి వ్యక్తే ఈ బసవన్నగా గుర్తుపెట్టుకోవాలి. సో బసవన్న గురించి పోతన రచించినటువంటి వీరభద్ర విజయంలో ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీరభద్ర విజయాన్ని రచించినటువంటి పోతన ఈ వీరభద్ర విజయంలో బసవేశ్వరుని స్తుతించడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పాల్కూరికి సోమనాథుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాల్కూరికి సోమనాథుడు తెలుగులో ద్విపదములో బసవ పురాణాన్ని రచించడం జరిగింది. బసవ పురాణాన్ని తెలుగులో ద్విపదంలో రచించినటువంటి వ్యక్తి ఎవరు? పాల్కూరికి సోమనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో పాటు ఈ బసవేశ్వరుడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే అనుభవ మండపము. చాలా ఇంపార్టెంట్ అండి. సో అనుభవ మండపాన్ని ఎవరు నిర్మించారు? బసవేశ్వరుడు నిర్మించారు. ఇక్కడ ఈ అనుభవ మండపంలో అన్ని వర్గాల ప్రజలు తమ యొక్క సమస్యలను విన్నపించుకునే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వీరశైవ మతాన్ని ప్రతిపాదించినటువంటి బసవుడు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ.